ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ స్థానిక పార్టీ వార్డు కమిటీల నియామకం సందర్భంగా పట్టణ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వార్డుల్లో ప్రజలకు సర్వీస్ చేసే అందరికీ అందుబాటులో ఉండే సభ్యులను నియమించడం ద్వారా పార్టీ బలోపేతమవుతుందన్నారు. అధికారంలోకి మళ్లీ రావడం, కనిగిరిలో పార్టీ గెలుపు సాధించడం కోసం అందరం కష్టపడి పనిచేయాలన్నారు. ఇక సమీక్షలో షేక్ అబ్దుల్ గఫర్, మడతల కస్తూరిరెడ్డి, చింతగుంట్ల సాల్మాన్ రాజు, పులిశాంతి, రాచపూడి మాణిక్యారావు, మాదాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీ సంస్కృత నిర్మాణం అంటే కమిటీల యొక్క నిర్మాణం ఆల్రెడీ 6 మండలాల్లో పంచాయతీల్లో స్టార్ట్ అయింది. మండల నాయకులు పీసీపల్లి కానీ, హెచ్ఎంపాడు, వెలిగల్ల, పామూరు, కనిగిరి, ఒక సిఎస్పురం ఇంకా స్టార్ట్ కాలేదు. 5 మండలాలు మ్యాక్సిమం స్టార్ట్ అయినాయి. 20వ తారీఖు కల్లా ఈ కమిటీలన్నీ కూడా కంప్లీట్ చేసి పూర్తిగా డిజిటలైజేషన్తో సహా మనము ఇవ్వాల్సిన బాధ్యత పైన సెంట్రల్ ఆఫీస్ నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా మనం పనిచేయాలి. మన 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో మన కనిగిరి మున్సిపాలిటీ మైనస్లో పడ్డం అనేది 174 నియోజకవర్గాల్లో కూడా అన్ని టౌన్లు కూడా మైనసే. అంటే పల్లెల్లో ఖచ్చితంగా 2 పార్టీలు బలంగా ఉంటాయి. మన పార్టీ ఇంకా చాలా బలంగా ఉంది పల్లెల్లో. ఒక టౌన్లో మాత్రం అప్పటికప్పుడు మొబిలైజేషన్ అవుతారు. ఏ పార్టీలు ఏ కూటమిలు అవుతాయా వాటిని బట్టి కొంతమంది పోతూ ఉంటారు. మనము జగన్ సార్ మన సింగిల్ పార్టీ కాబట్టి మొన్న 3-4 పార్టీలు వాళ్ళు కలిసి కేంద్రంతో లింకప్ అవడంతో కొన్ని తేడాలతో వాళ్ళు పట్టణాల్లో కొంత ఓటు శాతాన్ని వాళ్ళ వైపు తిప్పుకొని ఈ పార్టీ సంస్కృత నిర్మాణం